ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వర గారు. నమస్కారం అండి. సో చాలా వరకు మనకి చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ప్రీవియస్ కండక్ట్ చేసిన క్లాస్లో. అండ్ అదేవిధంగా మళ్ళీ కూడా మనము ఈ 20 నుంచి 25th వరకు క్లాసెస్ రన్ చేస్తున్నాము అని మీరు చెప్పడం జరిగింది. ఇందులో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నారు, ఇది బాగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు? ఇది మనం అంతకుముందు చెప్పినట్టు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అండి. ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, జెండర్ is not an objection. Anybody can apply who has a fire in the belly. డబ్బు సంపాదించాలి, నేను కమిటెడ్ డెడికేటెడ్ ఉంటానంటే వాళ్ళు ఎలిజిబుల్ యాజ్ ఫర్ ఎలిజిబిలిటీ ఇస్ కన్సర్న్. ఈ ట్రైనింగ్ ఎవరు తీసుకుంటారంటే జనరల్గా ఫ్రెషర్స్ తీసుకోవచ్చు, ఆల్రెడీ 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదా 5-10 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి సీనియర్ అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. ఇది బేసిక్స్ అన్నీ ఉంటాయి. ఆ సీనియర్ వాళ్ళు వచ్చి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళకున్న లోపాలు బట్టి మనం ఫర్దర్ డీటెయిల్ కోర్సెస్ వచ్చేది. ఇది ఓన్లీ బేసిక్ కోర్స్. సో బేసికలీ బిగినర్స్ 1-2 years, జూనియర్స్కి 5 years వరకు 5 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో ఏం టాపిక్స్ చెప్తారని అడిగారు. టాపిక్స్ అనేది ఒక 10 topics దాకా కవర్ చేస్తాం. హౌ టు స్టార్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి. రెండోది కస్టమర్కి ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి కస్టమర్తో. ఎందుకంటే చాలామంది ఏజెంట్స్ వెళ్ళి మెడికల్ డబ్బాలా మొదలు పెట్టేస్తారు, రేడియోలాగా. అట్లా ఉండకూడదు. మీరు గంట సేపు కలుస్తారు కస్టమర్ని. ఎక్కడైనా కలిసినప్పుడు 10 నిమిషాలు, పావుగంట మాత్రం మన సబ్జెక్ట్ మాట్లాడాలి. మిగతా 30-40 minutes అనేది ర్యాపో. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ అంటే మోసం, చీటింగ్, దగా. అది ఒకప్పుడు. కానీ ఇంకా నోషన్ పోలేదు. సో ఇది పోవాలంటే మీరు సరైన వ్యక్తి అని మీరంతా మీరు నిరూపించాలి. అది జరగట్లే. నేను రియల్ ఎస్టేట్ చేసినప్పుడు 1000 మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కానీ ఎవరు సక్సెస్ కావట్లేదు. సక్సెస్ అయ్యేవాళ్ళు హానెస్ట్గా ఉంటారు. సో ఆ ఎదుటి బయ్యర్కి మీ మీద ఫస్ట్ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి, నమ్మకం అనేది ఏర్పడాలి. నమ్మకం అనేది ఏర్పడాలంటే ఎలాగవుతుంది? మీకు ఓర్పు ఉండాలి, తీర్పు ఉండాలి, సహనం ఉండాలి, నేర్పు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఆ కస్టమర్ని మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటారు. ఆయన నేటివ్ ఎక్కడ, ఆయన చేసే పని ఏంటి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన బిజినెస్ ఎట్లా ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్, కంపెనీ ఎక్కడ, స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎవరు చిన్న వాళ్ళు చేయరు. మినిమం 1-2 lakhs శాలరీ వచ్చిన వాళ్ళే చేస్తారు, లేదా కంపెనీ నడిపే వాళ్ళు, బిజినెస్, గోల్డ్ జ్యువెలర్స్, బిజినెస్ మ్యాన్, అదర్ సెగ్మెంట్స్లో ఉన్నారు. వీళ్ళు కావాలనుకుంటే ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ర్యాపో బిల్డ్ చేయడంలో చాలా వరకు నేను ట్రైనింగ్ ఇస్తాను. కాబట్టి ఇప్పుడు దాదాపు 10,000 మందిగా ట్రైనింగ్ ఇచ్చాను, 11,000 రీచ్ అవుతున్నాం. ఇందులో మాకు అర్థమైంది అంటే మార్కెట్లో ఇక్కడ గ్యాప్ ఒకపడుతుంది. అంటే కస్టమర్ని ఎలాగ కన్విన్స్ చేయాలి అనే దానికి మనం ఎలా చేయాలని స్టెప్స్ చెప్తాం. ఎక్స్క్లూజివ్ ఒక సెషన్ ఉంటుంది. అది చెప్పిన తర్వాత మీరు డీటెయిల్స్లో ప్రాజెక్ట్స్, మీ దగ్గర 100 projects ఉండొచ్చు మీ మార్కెటింగ్, కానీ కస్టమర్కి 100 చూపించకూడదు. కస్టమర్కి రిక్వైర్మెంట్కి దగ్గరలో ఏమున్నాయి, ఒక 3 నుండి 5 ప్రాపర్టీలు మాత్రం షార్ట్ లిస్ట్ చేయాలి. చేయకపోతే ఆ కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఒక అబ్బాయి 10 మంది అమ్మాయిలు చూసాడు అనుకోండి పెళ్లి చూపులు, కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఒక్కటేదని చేసుకుంటాడు. ఎందుకంటే ఓవర్ నాలెడ్జ్. సో యూ షుడ్ హ్యావ్ ఆయన బడ్జెట్ ₹1,00,00,000. ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 80 లక్షలు చూపించచ్చు, 80 లక్షల నుండి ₹1,25 లక్షల దాకా చూపించచ్చు. మీరు ₹1,00,00,000 వాళ్ళకి 2 కోట్లు చూపిస్తే, 3 కోట్లు చూపిస్తే నచ్చుతుంది ప్రాపర్టీ. బట్ కొనుక్కోలేరు కదా. వైఫ్కి నచ్చుతుంది, లేడీస్కి నచ్చుతుంది. అది వాళ్ళు ఏం చూసుకుంటారు? సరౌండింగ్స్, గేటెడ్ కమ్యూనిటీ, ఫెసిలిటీస్. బట్ హస్బెండ్ ఏం చూసుకుంటారు? డబ్బులు పెట్టేవాళ్ళు జోబీ హార్డ్నెస్ చూసుకుంటారు. సో 2 కోట్లు నచ్చినా మీ టైం వేస్ట్. ఇట్స్ బెటర్ నాట్ టు షో. సో ఏజెంట్ అనేవాడు ఇది క్లారిటీ ఉండాలి. ఇది ఒకటి. సో టైమింగ్స్ వరకు జనరల్గా మండే టు ఫ్రైడే ఆన్లైన్ ఉంటుందండి. 7 to 8:15 క్లాసెస్ ఉంటాయి. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి లింక్ పంపిస్తారు. ఆన్లైన్ ఆఫ్లైన్ సార్? ఆన్లైన్. అది సాటర్డే రోజు ఒకరోజు ఆఫ్లైన్ ఉంటుంది, 10:30 to 4 PM. అది ఆఫ్లైన్ ఉంటుంది. టాపిక్ వచ్చేసరికి బ్రోకరేజ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. చాలామంది ఏజెంట్స్ పని చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు, బ్రోకరేజ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి. లీడ్ జనరేషన్, లీడ్స్ ఆఫ్లైన్ ఎలా జనరేట్ చేయాలి, ఆన్లైన్ ఎలా జనరేట్ చేయాలి, అసలు రేరా అంటే ఏంటి, పర్మిషన్స్ ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఏమి ఉండాలి, GHMC ప్లాన్ అంటే ఏంటి, DTCP పర్మిట్ నెంబర్ అంటే ఏంటి, లేఅవుట్ నెంబర్ అంటే ఏంటి, TLP అంటే ఏంటి, ఇవి చాలామందికి తెలియని లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ కావాలంటే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఒక ఏజెంట్ టీం ఎలా బిల్డ్ చేయాలి. రిక్రూట్ చేయడం ఈజీ. ఎప్పుడైనా రిక్రూట్ చేశాక రిటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ ఫాలో కావాలి.
ఆ పారామీటర్స్ ఫాలో అయినప్పుడే మనం రిటైన్ చేయగలుగుతాం. లేకపోతే చాలామంది వస్తారు జనరల్గా ఏజెంట్స్ చెప్పకుండా చేస్తారంటే తీసుకుంటారు 100 మంది, వాళ్ళకి ఫస్ట్ 3 నెలలు డీల్ చేయరు, అటు ఫ్రస్ట్రేట్ అయిపోయి గివప్ ఇచ్చేస్తాడు. ఎవరైతే గివప్ నేచర్ ఉన్నారో ఏజెంట్స్ పనికిరారు. ఏజెంట్స్కి కావాల్సిన పేషెన్స్, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎలా ఉండాలి, అసలు ఎలా కనుక్కోవాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, లీగల్గా మినిమం డాక్యుమెంటేషన్ ఎంత ఉండాలి, బ్యాంక్ లోన్ అసలు వస్తుందా రాదా, లీగల్ ఒపీనియన్ కావాలంటే ఏం చేయాలి. సో ఇలాగ చాలా 10 అంశాలు ఉంటాయి. ఈచ్ టాపిక్ మీద క్లుప్తంగా డీటెయిల్డ్గా మాట్లాడదాం. అండ్ ఒక రోల్ ప్లే ఉంటుంది. రోల్ ప్లే అంటే మిమ్మల్ని ఏజెంట్గా మాట్లాడిస్తాం. జనరల్గా థియరీ చదువుకోవడం వేరు, మనం మాట్లాడాలంటే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేం, కస్టమర్ ముందు మాట్లాడలేం, నర్వస్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను 400 ఎపిసోడ్ చేశాను రియల్ ఎస్టేట్లో, కానీ మనకి ఎక్కడ మీరు చూసాను నా చేతిలో ఏ బుక్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. సో ఇక్కడ ఏజెంట్ మేము చెప్పిన రోల్ ప్లే చేస్తాం. ఒక ఏజెంటు ఒక సెల్లర్తో కానీ ఒక బయ్యర్తో కానీ మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎటువంటి డాక్యుమెంటేషన్ చేయాలి. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా కవర్ చేసి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. ఈ కోర్స్ అటెండ్ అయిన తర్వాత మినిమం ఒక ఫస్ట్ 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. పట్టిన తర్వాత దే విల్ స్టార్ట్ ఎర్నింగ్ స్లోలీ ఫ్రమ్ 50,000 1 lakh అండ్ ద ఎర్నింగ్స్ కెన్ గో అప్ టు 5 lakhs. 100 కోట్లు కోటి రూపాయలు అని చెప్పట్లే, 1 lakh to 3 lakhs అనేది జనరల్ మార్కెట్. అండ్ 3 lakhs అంటే ఒక కంపెనీ జనరల్ మేనేజర్కో వైస్ ప్రెసిడెంట్ వచ్చే శాలరీ. సో ఇది ఫ్రీలాన్సర్గా చేసుకొని వారానికి మినిమం ఎవ్రీ డే 8 to 10 hours. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే గ్రూమింగ్ ఎలా చేయాలి, క్వాలిటీస్ ఆఫ్ అన్ ఏజెంట్, ప్రొఫెషనల్గా ఉండాలంటే ఏం చేయాలి, ప్రొఫెషనల్ ఏజెంట్కి లోకల్ ఏజెంట్కి తేడా ఏంటి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసి మన దగ్గర ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు డెఫినెట్గా నేను చెప్పిన రేంజ్లో మినిమం 1 లక్ష రూపాయలు. ఎందుకంటే ఒక ప్లాట్ అమ్ముకుంటే, ఒక ఫ్లాట్ అమ్ముకుంటే 1 2 లక్షలు అనేది గ్యారెంటీ. నెల మొత్తం మీద మేము చెప్పిన మెథడ్స్ ఉపయోగించి ఫాలో అయితే కనుక ఈ ఎర్నింగ్స్ ఖచ్చితంగా డే 1 రాదండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మినిమం 3 నెలలు డీల్ అవ్వడానికి 3 నెలలు మీరు అర్థం చేసుకోండి. 6వ నెల నుండి 7వ నెల నుండి ఇన్కమ్ డెఫినెట్గా పెరుగుతుంది. అది ఎంతవరకు వెళ్తుందని మీ ఎఫర్ట్స్ మీద ఉంటుంది. మీ కొంతమంది చాలామంది పార్ట్ టైం చేయొచ్చు, పార్ట్ టైం చేయడం తప్పులేదు, సమ్ టైం చేస్తే తప్పు. పార్ట్ టైంకి సమ్ టైంకి తేడా ఏంటంటే పార్ట్ టైం అనేది స్పెసిఫిక్ టైంలో ఒక రోజుకి 5 గంటలు చేస్తే 5 గంటలు అదే 5 గంటలు చేయాలి. ఒక రోజు పొద్దున ఒక రోజు మధ్య అలా చేయకూడదు. సమ్ టైం అంటే నాకు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను. సమ్ టైం చేసిన సక్సెస్ కారు, పార్ట్ టైం చేసిన మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మా కోఆర్డినేటర్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ దే గెట్ రిజిస్ట్రేషన్ లింక్ విల్ బి ఫార్వర్డెడ్ అండ్ రెస్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ విల్ బి ఎక్స్ప్లెయిన్ టు దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.